విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర్నాలతో దద్దరిల్లింది. అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనతో అట్టుడికిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్రం అంతా ధర్నాలతో దద్దరిల్లుతుంది. అనేక మంది కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని గతంలో ఏదైతే పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రభుత్వంలోకి వచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నాం. విశాఖలో చూడొచ్చు, విద్యా సమగ్ర శిక్ష ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తూ చూడొచ్చు, ప్లేట్లతో వీటితో నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తూ ఇప్పుడు మహిళలు వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ఈ రోజు ఎందుకమ్మా భిక్షాటన చేసి ఎంతగా ఆందోళన చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. స్కూల్ బిల్డింగ్ కడుతున్నాం, పిల్లలు సాక్షులు ఇస్తాం, జగనన్న కిట్లు ఇస్తున్నాము, నాడు నేడు పనులు చేస్తున్నాం. ఈ రోజు సీఎం గారు గొప్పగా చెప్పుకునేది నాడు నేడు. ఆ నాడు నేడు చేసిన వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారండి. ఆయన పాదయాత్రలు ఏదైతే హామీ ఇచ్చారో అది వెంటనే చేయమని చెప్పేసి అమలు చేయమని చెప్పేసి మేము అందరం కోరుచున్నాం. ఈ రోజు తిండి లేదు, తిప్పలేదు, రోడ్ల మీద పిల్లల్ని వదిలేసి మేము రోడ్ల మీద ఉన్నాం. గొప్పగా చెప్పుకున్నారు నాడు నేడు నాడు నేడు నాడు నేడు చేసిన వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నాం. జగన్ వెంటనే స్పందించి మన దగ్గర రెగ్యులర్ చేయాలని మేము అంతా ఆశిస్తున్నాం. మరోవైపు మనం ఆందోళన చూడొచ్చు. వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు చూడొచ్చు, కార్మిక లోకం అంతా కూడా ఎలా దద్దరిల్లుతూ రోడ్డు మీద వచ్చినటువంటి దీన్ని మనం విజువల్ చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మున్సిపల్ కార్మికులు. మరోవైపు ఆశా వర్కర్లు కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే కొన్ని రోజులుగా ఇప్పుడు అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆందోళన ప్రస్తుతానికి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీళ్ళంతా కూడా పూర్తిస్థాయిగా ధర్నాలతో వీటితో దద్దరిల్లినటువంటి దీన్ని చూడొచ్చు. సో అంగన్వాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తాము కొనసాగిస్తున్నట్టున్నారు. సో అంగన్వాడీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతామా? మీరు ప్రధానంగా చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఈ రోజు ప్రభుత్వం స్పందించి ఈరోజు సాయంత్రం 5 గంటల చర్చలకు రమ్మంది. మరి ఆ చర్చల్లో ఆర్థిక సమస్యల మీదే కూడా చర్చిస్తానని చెప్పారు. మరి ప్రభుత్వాన్ని చూడాలి. ఈరోజు 15 రోజుల నుండి కూడా అంగన్వాడీలు రోడ్డు మీదే ఉన్నారు. 3 సార్లు చర్చలకు పిలిస్తే 3 సార్లు కూడా విఫలమయ్యాయి చర్చలన్నీ కూడా. ఈరోజు కూడా నిన్న క్రిస్మస్ సందర్భంగా చెప్తారనుకున్నాము, ఏ విషయం కూడా తెలియపరచలేదు. ఈ రోజైనా చర్చలు సఫలం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి జీసస్ మంచి బుద్ధిని ప్రసాదించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కూడా ఈ చర్చల్లో సఫలం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగారు. 4.5 సంవత్సరాల పాటు మున్సిపల్ కార్మికులు జగనన్న మాకు హామీ ఇచ్చాడు, ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరిని కూడా ఏ పని కూడా చేయనివ్వకుండా అడ్డుబట్ట వేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల రోడ్డు మీద తీసుకొచ్చింది, అంగన్వాడీల రోడ్డు మీద తీసుకొచ్చింది, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తుల రోడ్డు మీద తీసుకొచ్చింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్లు కూడా ఈరోజు సమ్మెలోకి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందో అర్థమవుతుంది. వీళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే కనీస వేతనం ఇవ్వండి, మాకు 26,000 రూపాయలు ఏదైతే కనీస వేతనం ఉందో కనీస వేతనం ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయండి, మమ్మల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు పర్మనెంట్ చేయండి. ఈ డిమాండ్లు వీళ్ళు అడుగుతున్నారు. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో క్రాప్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలి. అలాగే యూజీడీ సెక్షన్లో పనిచేస్తున్న వాళ్ళకి హెల్త్ అలవెన్స్ పారిశుద్ధ్య కార్మికుల్లాగే 6,000 ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా ఈ రోజున గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో తాడో పేడో తేల్చుకోవడం కోసం ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు వచ్చారు. ఇప్పటికే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది. ఇటువంటి సమస్యలు పట్టుదలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సావధానంగా మున్సిపల్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే తర్వాత జరుగుతున్న పరిణామాలకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క వర్గం అంటే ఇప్పుడు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇప్పుడు వాలంటీర్లు, అలాగే ఇటు చూసుకుంటే సర్వశిక్ష అభియాన్ అన్ని వర్గాలు కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం అంతా కూడా ధర్నాలు నిరసనలతో దద్దరిల్లినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.